మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని శుక్రవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రైవేటు పాఠశాల కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సంతోష్, జిల్లా కార్యదర్శి అజయ్, ఉపాధ్యక్షులు నవీన్, జిల్లా నాయకులు జగన్ల ఆధ్వర్యంలో విద్యార్థులు చలో కలెక్టర్ కార్యాలయం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లకు వినతి పత్రం సమర్పించారు. పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే అమలు చేయాలి. జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే అమలు చేయాలి. జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే జిందాబాద్ ఎస్ఎఫ్ఐ, జిందాబాద్ ఎస్ఎఫ్ఐ. పరిష్కరించాలి విద్యారంగ సమస్యలు వెంటనే, పరిష్కరించాలి విద్యారంగ సమస్యలు వెంటనే, విడుదల చేయాలి పెండింగ్ బకాయిలు వెంటనే, విడుదల చేయాలి పెండింగ్ బకాయిలు వెంటనే, అమలు చేయాలి జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే అమలు చేయాలి. జూనియర్ కళాశాల దాంతోపాటు అదే టైం మన స్కూల్లో విజిట్ చేసినాం. అదే చాలా జిల్లాలో కూడా హాస్టల్ ప్రత్యేకంగా హాస్టల్లో చాలా సమస్యలు ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న 8,000 కోట్ల పైచిలకు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలనేసి డిమాండ్తో ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మెదక్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకోసం అనేసి అంటే గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ విద్యార్థి జీవితాల్లో ఈ ఏదైతే స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ ఉన్నాయో ఇప్పటి వరకు 8,000 కోట్ల రూపాయలు విడుదల చేయడం లేదు. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే విద్యార్థి సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడులు ప్లాన్ చేస్తున్నప్పుడు ఏదైతే టోకెన్ రూపంలో విడుదల చేస్తుంది తప్ప ఈ టోకెన్ రూపంలో బయటకు విడుదల చేస్తుంది తప్ప విద్యార్థులకు సంపూర్ణంగా స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడం లేదు. ఇంకోటి ఏం చెప్తుంది అనేసి అంటే మేము దశల వారీగా విడుదల చేస్తున్నాం అనేసి అంటారు. కానీ ఈరోజు జూనియర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలో పీజీ అతర డిఎడ్ కాలేజీలలో విద్యార్థులు ముఖ్యంగా అడ్మిషన్ అయ్యే ముందు విద్యార్థులు అడ్మిషన్ అయ్యే ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత 25% స్కాలర్షిప్ విడుదల చేయాలి. దాని తర్వాత నవంబర్ డిసెంబర్ మాసంలో 50% విడుదల చేయాలి. అకాడమిక్ ఇయర్ ఎండ్ అంటే ఏదైతే ఎగ్జామ్ రాస్తారో ఎగ్జామ్ రాసే ముందట ఇంకో 20% స్కాలర్షిప్ విడుదల చేయాలి. ఓవరాల్గా వాళ్ళకు వచ్చే విద్యార్థులకు వచ్చే
స్కాలర్షిప్ 3 దశల వారీగా విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తామనేసి ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ ఇవి ఎక్కడ జరగడం లేదు ఓవరాల్గా. ఎందుకంటే ఈ స్కాలర్షిప్ విడుదల కాకపోవడం వల్ల ఈరోజు ప్రైవేట్ కాలేజీలలో ఈ స్కాలర్షిప్ వస్తేనే మీకు టీసీలు ఇస్తాం, మళ్ళీ సర్టిఫికెట్లు ఇస్తాం అనేసి అంటున్నారు. ఇవి స్కాలర్షిప్ కట్టలేక, అటు ఫీజులు కట్టలేక అనేక మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో విడుదల చేయాలనేసి డిమాండ్ చేస్తున్నాం. దాంతో అలాగే జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం అన్నది, అది ఏదో చెప్పింది తప్ప ఎక్కడ అమలు చేసే పరిస్థితిలో లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అన్న జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే జిల్లా కేంద్రంలో పీజీ కాలేజు లేక అనేక మంది విద్యార్థులు ఇతర జిల్లాలో వెళ్ళి పీజీ చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పీజీ కళాశాలని కూడా వెంటనే పరిష్కరించాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. స్థానికంగా ఉన్న సమస్యలు నిన్న మొన్న వచ్చింది రామంపేట మోడల్ స్కూల్లో, అక్కడ బలివడి అక్కడ కొంతమంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయింది. నిన్న అసలు అక్కడ ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్ల 16 మంది విద్యార్థులకు ఎలుకలు కరవడం వల్ల వాళ్ళు అడ్మిట్ అవ్వడం అనేది. ఓవరాల్గా అనేక సమస్యలు ముందుకొస్తున్న అధికారులు మాత్రం ఎక్కడ పర్యవేక్షణ చేయకుండా వాళ్ళు చూస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారి చొరవతోని ఎక్కడ జిల్లాలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, హాస్టళ్లలో ఉన్న సమస్యలు పరిష్కరించాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ ముట్టడి కార్యాలయం చేయడం జరుగుతుంది.